అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 24 కీలక నిర్ణయాలైతే విడుదల. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నేడే క్యాబినెట్ భేటీ అనే విషయం మనందరికీ తెలిసిందే. సో, నిన్న జేఏసీ సమావేశంలో ఏవైతే నిర్ణయాలుగా సీఎస్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్లారో వాటి ప్రతిపాదనలకు సంబంధించి ఈరోజు ఆమోద ముద్ర వేసుకునే అవకాశం ఉన్న రోజనమాట. మరి కీలక డిమాండ్స్ ఏంటి? ఈ యొక్క ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏంటి అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వంతో నిన్నటి రోజున జరిగినటువంటి జేఏసీ సమావేశం, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ, ఏపీ జేఏసీ, ఏపీఎన్‌జీఓ సంఘాలు, ఉద్యోగ సంఘాలు 24 ప్రధాన డిమాండ్లను, 68 శాఖాపరమైన సమస్యలతో కూడినటువంటి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ డిమాండ్లు కేవలం ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం, వృత్తిపరమైన భద్రత మరియు పదవీ విరమణ అనంతరం జీవిత భద్రతకు సంబంధించినవి. మరి కీలక డిమాండ్లపై పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగుల పీఆర్సీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, పే రివిజన్ కమిషన్ నుంచి పెన్షన్ వరకు నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి జేఏసీ 24 ప్రధాన డిమాండ్లనైతే నివేదిక సమర్పించింది. ప్రధాన డిమాండ్లు 24 డిపార్ట్మెంట్లకు సంబంధించి సమస్యలేంటంటే, మొదటిది పీఆర్సీ కమిషనర్ నియామకం. మొత్తానికి మునుపటి ప్రభుత్వం కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన 12వ వేతన సంఘం కమిషనర్‌గా అయితే నియమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన పదవికి రాజీనామా చేశారనమాట. మరి జూలై 1, 2023 నుంచే వేతన సవరణ అంటే 12 పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా, దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలనైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. రెండవది బకాయి డీఏ బకాయిలనమాట. కరువు భత్యం. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు జూలై 2024 డీఏను 4% గాను, సారీ ఫ్రెండ్స్, జనవరి 2024 డీఏను 4% గాను, జూలై 2024 డీఏను 3% గాను, జనవరి 2024 డీఏను 3% గాను ఆహ్, కరువు భత్యం మంజూరు చేసిందనమాట. దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సరిసమాన శాతంలో అంటే ప్రతి 1%కి 0.91%తో డీఏకు అర్హులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏడీఆర్‌ను తక్షణమే మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా అభ్యర్థన. మూడవది సంపాదించిన సెలవు డబ్బులు. డీఏ, డీఆర్, పీఆర్సీ బకాయిలు గత 3-4 సంవత్సరాలుగా ఎర్న్డ్ లీవ్స్ సెలవుల మొత్తాలు కూడా డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు మాదిరిగా విడుదల కాకుండా పెండింగ్‌లో అయితే ఉన్నాయని, వీటిని త్వరితగతిన ఆర్థిక ఆమోదం ఇచ్చి విడుదల చేయవలసిందిగా అయితే మనవి. తాత్కాలిక ఉపశమన భత్యం, ఇంటీరియం రిలీఫ్ మంజూరు. పీఆర్సీ కమిషనర్ పునర్నియామకంలో ఆలస్యం. పీఆర్సీ నివేదిక తుది సమర్పణలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనంగా మధ్యంతర భృతిని మంజూరు చేయవలసిందిగా అయితే కోరటమైనది. పెన్షన్ ప్రయోజనాల చెల్లింపులు. రిటైర్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి, వారికి రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలాగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా అయితే మనవి. అదనపు పెన్షన్ పునరుద్ధరణ. 70-75 ఏళ్ల వయసు వారికి 10%, 75-80 ఏళ్ల వయసు వారికి 15% అదనపు క్వాంటం పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించాలి అనైతే కోరటం జరిగింది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్. 2023లో ప్రభుత్వం జూన్ 2014 లోపు నియమించబడినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 3,000 మందిని ఈ మేరకు రెగ్యులరైజేషన్ చేసిందనమాట. మిగిలిన 7,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ మొదలైన డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న వారిని
కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా అయితే మనవి. అలాగే ఏపీ వీవీపీలో పరిధిలో పనిచేసే 157 మంది అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏపీ రెగ్యులరైజేషన్ చట్టం 30/2023 చేర్చి రెగ్యులరైజేషన్ అయితే చేయవలసిందిగా కోరటమైనది. ఎనిమిదవది రిటైర్మెంట్ వయస్సు పెంపు. పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల ఉపాధ్యాయులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60-62 సంవత్సరాలకు పెంచారు. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా అయితే కోరటమైనది. తొమ్మిదవ అంశము ఓపీఎస్ అమలు. సో, సెప్టెంబర్ 1, 2004లో నియమితులైన వారికి అంతకుముందు నియమించబడ్డ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా మనవి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్ పునరుద్ధరించవలసిందిగా అయితే మనవి. సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు ఇప్పటికే ఆదాయపు పన్ను మినహాయింపు జరిగిన కాలానికి నగదుగా చెల్లించవలసిందిగా అయితే మనవి. ఇకపోతే 10వది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉద్యోగులకు హౌస్ సైట్లు. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో హెచ్ఓడి ఉద్యోగులకు హౌస్ సైట్లు కేటాయించేందుకు జీవోఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 13థ్ ఫిబ్రవరి 2019 జారీ అయింది. కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. దీన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా అయితే మనవి. ఇక 11వది బోనస్ ప్రకటన. 2014-17, 15-20, 20-23 కాలానికి గల ఏపీ జీఎల్ఐ పాలసీలకు సంబంధించి బోనస్‌లు ఇప్పటివరకు ప్రకటించనే లేదు. దీంతో రిటైర్ అవుతున్న వారు, లోన్‌లు తీసుకున్నవారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఫైల్ నంబర్ 248945 ఫైనాన్స్ శాఖలో పెండింగ్‌లో అయితే ఉంది. కావున ఈ యొక్క ట్రైనియంకు సంబంధించి బోనస్ తక్షణమే ప్రకటించవలసిందిగా అయితే కోరటమైనది. ఇక 12వది ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశము. గౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించవలసినటువంటి ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా అయితే మనవి. 13వది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ టేబుల్ విడుదల. జూలై 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు, అలాగే జనవరి 1, 2025 నుంచి జూన్ 30, 2025 కాలానికి సంబంధించి జీఐఎస్ లెక్కల టేబుల్ ఇంకా విడుదల కాలేదన్నమాట. వీటిని త్వరగా విడుదల చేసి ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనార్థం చర్య తీసుకోవాల్సిందిగా అయితే మనవి. ఇక 14వది ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇన్సూరెన్స్ స్కీమ్‌గా మార్చడం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈహెచ్ఎస్‌ను ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ పథకంగా మార్చి ఉద్యోగులు, పెన్షనర్లకు అధిక పరిమితి రీయింబర్స్‌మెంట్ మరియు మెరుగైన చికిత్స సదుపాయాలు అందేలాగా అయితే చూడవలసిందిగా మనవి. 15వది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ నిధుల నేరుగా జమ. ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ రుసుములు మరియు ప్రభుత్వ వాటాను నేరుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి జమ చేయాలని సర్క్యులర్ మెమో 26 మే 2023 ద్వారా ఇచ్చారు. ఇప్పటికే నిర్ణయించారన్నమాట. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరిగేలాగా అయితే చూడాలని అయితే మనవి. 16వది మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానంలో మార్పులు. రియంబర్స్‌మెంట్ గరిష్ట పరిమితిని 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలి. ప్యాకేజీ రేట్లు సవరించాలి. మొత్తం బిల్లులు 8-9 నెలలు ఆలస్యమవుతున్నాయి. వీలైనంత త్వరగా పరిష్కరించాలి. జిల్లా ఆసుపత్రుల గరిష్ట పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచవలసిందిగా అయితే మనవి. 17వ డిమాండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు. ఏపీ సీఓఎస్ ద్వారా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ జీతాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల హామీగా ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించనుంది అని తెలిపింది. అయితే ఇప్పటివరకు అమలు కాలేదు. కాబట్టి తక్షణమే ఈ పథకాలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించవలసిందిగా అయితే మనవి. 18వది గ్రామ వార్డు కార్యదర్శుల డిమాండ్లు. 2 సంవత్సరాల సేవ పూర్తి చేసి ప్రొబేషన్ ప్రకటించబడిన తర్వాత వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసిందిగా మనవి. గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టులకు జూనియర్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్ అవకాశాలు కల్పించాలి. దీనివల్ల అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉండదు అని తెలుస్తోంది. ఇక మొత్తానికి 19వది జూనియర్ అసిస్టెంట్లు, అలాగే జూనియర్ ఆడిటర్లు, జూనియర్ అకౌంటెంట్ల రెగ్యులరైజేషన్. కంపాషనేట్ గ్రౌండ్ పైన నియమించబడి కావాల్సిన విద్యార్హత కలిగినటువంటి సీపీటీ కంప్యూటర్
పర్ఫెక్షన్ టెస్ట్ ఉత్తీర్ణత పొందిన వెంటనే 2 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌లోనే రెగ్యులరైజ్ చేయాలంతే మనవి. ఇక 20ది పదోన్నతులపై స్పష్టీకరణ. జీవోఎంఎస్ నంబర్ 92 ప్రకారంగా ప్యానెల్ ఇయర్‌లో ప్రమోషన్ రద్దు చేసుకున్న ఉద్యోగులు అదే సంవత్సరం తర్వాత ఖాళీ వస్తే పరిగణించాలా? లేక ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పరిగణించాలనే విషయంపై స్పష్టత ఇవ్వవలసిందిగా అయితే మనవి. ఇక 28 ఆగస్టు 2023కు ముందు ప్రమోషన్ రద్దు చేసుకున్న వారికి జీవో 92 ప్రకారంగా రిట్రోస్పెక్టివ్‌గా వస్తుందా? లేదా? అనే విషయంపై కూడా స్పష్టీకరణ ఇవ్వాల్సిందిగా మనవి. ఇక 21వ డిమాండ్ చూసుకుంటే ఏప్రిల్ 1, 2020 నుంచి 31 డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారికి తేడా మొత్తాల చెల్లింపులో తేడా అన్నమాట. సీఎఫ్ఎంఎస్‌లో సదరు కాలంలో రిటైర్ అయిన వారికి సంపాదించిన సెలవు ఎన్కాష్‌మెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ చెల్లించే సదుపాయం అయితే కల్పించవలసిందిగా మనవి. ఏపీపీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లు గత 4 సంవత్సరాలుగా ఏపీపీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో చాలామంది ఆర్థిక నష్టంతోనే రిటైర్ అయ్యారు. సంబంధిత ఫైల్ నంబర్ 2379231 ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంది. దీన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా అయితే మనవి. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఏపీసీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చడం అన్నమాట. సో, ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ శాశ్వత సభ్యులుగా ఏపీసీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేరవలసిందిగా మనవి. ఇక 24ది ఎన్‌జీఓ అసోసియేషన్ భవనాలకు, కాంప్లెక్స్‌లకు ఇదివరకటి వలె ప్రాపర్టీ పన్ను మినహాయించడం ప్రాపర్టీ పన్ను నుంచి. ఇవే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్లు మరియు క్యాడర్‌కు చెందిన 68 సమస్యలను ఏపీ ఎన్‌జీఓ సంఘం ఏపీజేఏసీ ప్రస్తావించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో అయితే ప్రవేశపెట్టారు. సో, మొత్తానికైతే ఆర్థిక పరిపాలన, సంక్షేమం అంశాలతో కూడినటువంటి వినతి పత్రం. ప్రతి డిమాండ్ వెనుక ఉన్నటువంటి ఆవేదన, ఆవశ్యకత గురించి అయితే ప్రధానంగా ఈ యొక్క డిమాండ్‌లలో అయితే ఉన్నాయన్నమాట. వీటిని ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్ భేటీ సందర్భంగా అయితే వీటిలో ఆమోదించనుంది.